నా ఫేస్బుక్లో చూడండి పిక్ అప్లోడ్ చేసి అసలు ఎంత బాగుంది తెలుసా, అసలు ఎన్ని లైక్స్ కామెంట్స్ తెలుసా. వావ్, ఎప్పుడు అదేనా. ఇక్కడ చూడు నాకు వాట్సాప్ ఈరోజు ఎంతమంది నా డిపి సూపర్గా ఉందన్నారు తెలుసా. అదేం చూసారు, నా ట్విట్టర్కి చూడండి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నాకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అది చూడండి. ఎప్పుడు అంతే. మూవీకి వెళ్తున్నాం, వస్తావా? లేదే, మొక్కలకి వాటర్ వేయాలి, మీరు వెళ్ళండి. ఎప్పుడు ఇంతే. నేను షాపింగ్కి వెళ్తున్నాం, వస్తావా? లేదు, నేను మొక్కలకి మట్టి పెట్టాలి, మీరు వెళ్ళండి. అది చూడవే, ఇప్పుడు చెట్లు చెట్లు అంటది. పోస్టా? ఈ ఫాస్ట్ జనరేషన్లో పోస్ట్ ఎవరికి ఉండొచ్చు? నీకా, నాకా, నీకా? పదండి వెళ్ళి చూద్దాం. పోస్ట్? అవును మేడం. మమతానా? ఓ శృతిగా? నవీనా? వృక్ష? అవును. బాయ్ ఫ్రెండా? బావనా? లవరా? కాదు, మా అమ్మ. ఓ అమ్మనా? ఎవరో చెర్రి చనిపోయిందంట. నీకు చెర్రీ వృక్ష? అది నా చెట్టు బెస్ట్ ఫ్రెండ్. చెట్టా? ఫ్రెండా? చనిపోయిందా? చెట్టంట ఫ్రెండ్ అంట చనిపోయిందంట. ఏదో ఏడుస్తుందంట. ఏదో పిచ్చి మాలోకం. ఏంటి వృక్ష చెట్టు కొనుక్కొచ్చావు? ఎవరైనా దాచుకున్న డబ్బులతో మూవీకి వెళ్తారు, షాపింగ్కి వెళ్తారు. నువ్వేంటే చెట్టు కొనుక్కొచ్చావు? అవును, నేనైతే నాకు చెట్టు అంటే చాలా ఇష్టం. ఏంటి వృక్ష ఎప్పుడు చెట్టు చెట్టు అంటే ఏంటి? ఒకసారి చూడండి, మనం వాడే టాబ్లెట్స్ కూడా చెట్ల నుంచే వస్తాయంట. అవునా? అంతెందుకు ఈ పేపర్స్ కూడా చెట్ల నుంచే వస్తాయంట. అవునా? ఇంకేంది, ఇంట్లో వాడే చిన్న చిన్న వుడ్స్ ఉంటాయి కదా, అవి కూడా ప్లాంట్స్ నుంచే వస్తాయి. ఓ అవునా? మీకు చెట్లు ఆక్సిజన్ మాత్రమే ఇస్తాయి కదా, వైఫై ఇవ్వరు కదా. అందుకే మీకు చెట్లు అంటే ఇష్టం లేదు కదా. చెట్లంటే చాలా ఉంది. మనం రోజు పీల్చుకునే గాలి, ఆహారం, వాడుకునే వస్తువులు దాని ద్వారానే వస్తాయి. హే వృక్ష! చెట్లు మనకు చాలా ఇచ్చాయి, వాటికి మనము ఎంతో కొంత తిరిగి ఇవ్వకపోతే లావ్ అయిపోతాం. ఏంటి, షాపింగ్కి వెళ్ళి వస్తున్నారా? కాదు, చెట్లను కొనుక్కొచ్చాం. ఇప్పటి నుంచి ఇవి కూడా మా ఫ్రెండ్స్.